హలో, నేను మిస్సెస్ రావు. తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా అనుమానాస్పద స్థితిలో మర్డర్లు జరుగుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు. వీటిని మర్డర్స్గా భావిస్తూ ఉన్నారు కొంతమంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే తాజాగా జరిగినటువంటి మరణాలు అవి మర్డర్స్ అని చెప్పి చెప్తున్నారు. అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో ఇప్పుడు కేదార్ నిర్మాత చనిపోయాడు, దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉంది అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అది కూడా ఎక్కడ చెప్తున్నారు? ఢిల్లీ వేదికగా చెప్తున్నారు. ఏ సందర్భంలో చెప్పారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఆ క్రమంలో అనుమానాస్పద స్థితిలో మరణాలు సంభవిస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉందని ఆయన డైరెక్ట్గా పేర్లు చెప్తున్నారు. డౌట్ వ్యక్తం చేస్తూ ఆయన చెప్తున్నారు. ఇలా డౌట్ వ్యక్తం చేస్తూ మరణించినటువంటి వారి జాబితాలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఒకటి, ఈ మధ్యకాలంలో మర్డర్ అయినటువంటి చూసాం మనం, మర్డర్ అయినటువంటి మూర్తి, ఆ తర్వాత సంజీవ్ రెడ్డి ఆయన డ్రగ్స్ కేసులో ఉన్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ కూడా ఉన్నారు. అడ్వకేట్గా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆయన మరణం జరిగింది. కేదార్నాథ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గత ఏడాది ఫిబ్రవరి 26వ తారీఖున ఆయన మీద డ్రగ్స్ కేసు నమోదైంది. సీన్ కట్ చేస్తే ఏడాది కరెక్ట్గా ఫిబ్రవరి 26వ తారీఖున అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో, అది కూడా ఖరీదైనటువంటి హోటల్లో, ఖరీదైనటువంటి ప్రాంతంలో చనిపోయారు. అయితే ఆయన చనిపోయినటువంటి సందర్భంలో, చనిపోయినటువంటి రూమ్లో, ఆ హోటల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంకా బయట రావాల్సింది. ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు దుబాయ్ పోలీసుల అదుపులో ఉన్నారు, ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు మర్డర్ జరిగిందా లేదంటే ఆయన అనారోగ్యంగా చనిపోయారంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఖరీదైనటువంటి వైద్యం కోసం దుబాయ్కి పంపించారు, వైద్యులు వైద్యం చేస్తున్నారని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. బట్ ఆయన వైద్యులకు కూడా అందనటువంటి జబ్బుతోటి చనిపోయారని చెప్పి ఒకటి. రెండేంటంటే ఆయన రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున చేస్తున్నారు దుబాయ్లో. కల్వకుంట్ల ఫ్యామిలీకి బినామీగా ఉన్నాడు ఈ కేదార్ అనే అతను. ఇటీవల కాలంలో దేవరకొండ హీరోగా ఒక సినిమా చేయాలని చెప్పి అడ్వాన్సులు కూడా ఇచ్చారు. సుకుమార్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా తీయాలని అని చెప్పి అంటున్నారు. మరి కేదార్కి అంత డబ్బు ఉందా? అంత ఆర్థికపరమైనటువంటి స్థితిమంతుడు అంటే కాదు. మరి ఎవరు బినామీ అని అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం కేటీఆర్ గారు బినామీ. ఈ మధ్యకాలంలో ఒక అతను లండన్ వెళ్ళిపోయారు. దాదాపు 1000 కోట్లకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఆ 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు అవన్నీ తీసుకెళ్ళిపోయి లండన్లో దాక్కున్నాడు. అతను కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ బినామీ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా బినామీల పేరు పైన భారీగా ఆస్తులు కేటీఆర్ ఉన్నాయి. ఆ బినామీలందరూ కూడా ఇప్పుడు ఒక్కోళ్ళు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు అనేది ఆయన ఢిల్లీ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. మరి ఈ మధ్యకాలంలో కాళేశ్వరం మీద, మేడిగడ్డ కుంగిపోయిన దాని మీద కోర్టులో కేసు వేసి పోరాడుతున్నటువంటి మూర్తి చనిపోయారు. ఆయన చనిపోవడం వెనక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందే ఆయన మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసినటువంటి వాళ్ళల్లో గండ్ర వెంకటరమణారెడ్డి గారి అనుచరులు ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇంకా పూర్తి స్థాయిలో అది కేసు బయటికి రావాలి. మరి సంజీవ్ రెడ్డి అడ్వకేటు, ఆయన చనిపోయారు.
ఏది డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి సంజయ్ రెడ్డి A4గా ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు కేదార్నాథ్ చనిపోయాడు. కేసులు వేసినటువంటి వాళ్ళు, కేసుల్లో కీలకంగా ఉండేటువంటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. దీని వెనుక ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఆ బలమైనటువంటి కారణమే బెనామీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది నేను చెప్పినటువంటి వర్షన్ కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వర్షను. అది కూడా ఢిల్లీ వేదికగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆయన మెట్రో ప్రాజెక్టు గురించి మాట్లాడానని చెప్తున్నారు. ఆ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మాట్లాడుతున్నాను. గతంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఉండేది మెట్రో, కానీ ఇప్పుడు మెట్రో విస్తరణ పనులు స్లో అయ్యాయి. వాటిని వేగవంతం చేయడానికి వెళ్ళి నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడుకున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి వచ్చినటువంటి న్యూస్ ఏంది, ఏఐసిసి దగ్గరికి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిసి రాబోయేటువంటి మార్చి 20వ తారీఖు ఎన్నికల్లో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన మీద ఒక ఫైనలైజేషన్ చేసుకోవడానికి ఆయన వెళ్తున్నారు మాట్లాడుకోవడానికి అని చెప్పి ఒక చర్చ జరిగింది. మరి ఆయనేమో కాంగ్రెస్ పార్టీ పెద్దల కన్నా కూడా ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కలిశారు మెట్రో విస్తరణ కోసం. అసలు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి కేటీఆర్ గారు చెప్తారు మీడియాలో. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సీన్లో లేదు. పోటీ ఏమో కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ మీద ఉంది. 27వ తారీఖున గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అసలు సీన్లోనే లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పినా కానీ ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. కాకపోతే బీజేపీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించేటువంటి కుట్ర పన్నుతున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలతోటి టచ్లో ఉన్నారు, హరీష్ గారు అలాగే కేటీఆర్ గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. అసలు అధికారంలో లేరు రాష్ట్రంలో. మరి అలాంటప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలతో మీకేం పని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ కేదార్నాథ్ మరణం అనేది ఒక దుమారాన్ని రేపుతుంది రాజకీయాల్లో. అది కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ బినామీ ఇతను అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే కేదార్నాథ్ గత 4 నెలల నుంచి దుబాయ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా ఉంటున్నారు. హోటల్లో ఒకే రూమ్లో ఉన్నారు. ఆ హోటల్ రూమ్లో ఈ మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ కేదార్నాథ్ మరణం జరిగింది నిర్మాది అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది న్యూస్. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంకా బయటకు వస్తుంది. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు అతను. మరి అనుమానాస్పద మరణాలు ఏవైతే ఉన్నాయో, కోర్టుల్లో అవినీతిమైన పోరాడేటువంటి వాళ్ళని మర్డర్ చేయటం లేదా చంపేయటం, లేదా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపేయటం, లేదంటే అనుమానాస్పద స్థితిలో మరణించారని చెప్పడం, అలాగే బినామీలుగా ఉండేటువంటి వాళ్ళు చనిపోయారు వాళ్ళ అనుమానాస్పద స్థితిలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం అనేది ఇది రేవంత్ రెడ్డి గారికి బాధ్యతను పెంచుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక లాజిక్ తీసుకున్నారు. ఈ అనుమానాస్పద మరణాల మీద విచారణకి డిమాండ్ చేయాలి. ఆయన డిమాండ్ చేసి నేను విచారణ వేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన అలాంటి ఆరోపణలు చేస్తూ ఆయనే ఎంక్వైరీ చేసి ఆ అనుమానాస్పద మరణాలా లేదంటే మర్డర్లా అని ఆయనే తేల్చాలి కదా. ఆయన డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి డౌట్లు వ్యక్తం చేసినప్పుడు ఎవరు దాన్ని తీర్చాలి? అధికారంలో ప్రభుత్వమే తీర్చాలి. వీటన్నిటి మీద విచారణకి కేసీఆర్ గారే డిమాండ్ చేయాలని చెప్పి ఆయన అంటున్నారు. మరోవైపు ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ రేస్ కేసు, కాళేశ్వరం కేసు, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసు, ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తయితాయి, జైల్లో పెడతాను ఆయన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవన్నీ కేవలం ఎలక్షన్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్లైనా నిజంగా ఈ అనుమానాస్పద మృతుల వెనక కుట్ర దాగి ఉందా? ఈ బెనామీలని అంతం చేసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏది వాస్తవం అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.